Here is the non-spoiler review of the film Age Telugu dubbed movie acted by Vijay Sethupathi, Rukmini Vasant, Yogi Babu, Prithvi and other actors etc. ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు కేసరి చాప్టర్ 2 తెలుగులో రిలీజ్ అయింది. ఆ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. నా రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా కంటెంట్ జెన్యూన్గా కనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఫస్ట్ స్టోరీ ప్లాట్ నాకు సినిమా ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరో పేరు బోల్ట్ కాశీ. ఈ సినిమాలో హీరోయిన్ కోసం బ్యాంకు దొంగతనం చేద్దాం అనుకుంటాడు. ఇంటికి దొంగతనం చేశాడా లేదా సక్సెస్ఫుల్గా అనేది మిగతా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వస్తే బిలో యావరేజ్, అస్సలు నచ్చలేదు అనిపించింది నాకైతే. అసలు నచ్చలేదు. ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేద్దాం. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఒక 5 సీన్స్ బాగున్నాయి సినిమా మొత్తంలో. ఆ 5 సీన్స్ వచ్చేసి ఒకటేమో ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ బాగున్నాయి. ఆ తర్వాత పోకర్ అనే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ని మైండ్ గేమ్ కింద ఆడతాడు విజయ్ సేతుపతి, అదొకటి బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ వచ్చేసి ఒక సేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సేజింగ్ సీక్వెన్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో యోగిబాబు కామెడీ, సెకండ్ హాఫ్లో యోగిబాబు కామెడీ బాగుంది. ఇంకా క్లైమాక్స్లో హీరో మైండ్ గేమ్ ఆడి తప్పించుకుంటాడు. ఆ సీక్వెన్స్ ఒకటి బాగుంది. ఇవి తప్ప మిగతావన్నీ చాలా బోరింగ్గా అనిపించింది నాకైతే. ఇంకా నెగిటివ్స్ విషయం, మ్యూజిక్ కూడా 50% బాగుంది, 50% ఉందో లేదో అన్నట్టుగా ఉంది. ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే మ్యూజిక్ అన్నాను కదండి, 50% బాగుంది. మిగతా చోట్ల అసలు మ్యూజిక్ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. కొన్ని చోట్ల ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు. 50% సక్సెస్ అయింది మ్యూజిక్ కూడా, జస్టిన్ ప్రభాకరన్ గారిది. ఇంకా స్టోరీ ఎప్పుడుదో 2010-5 అని అన్నారు చాలామంది. అది కూడా తప్పండి. 90sలో స్టోరీని తీసుకొచ్చారండి బాబు. అది 90sలో పుట్టిన వాళ్ళకి కూడా ఎక్కకపోవచ్చు, అంత దారుణంగా ఉంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం. ఇంకా అరుముగు కుమార్ అనే అతను ఆల్రెడీ విజయ్ సేతుపతితో ఒక సినిమా చేశారు, ఓ మంచి రోజు చూసి చెప్తా. ఆ సినిమా చూడండి, బాగుంటుంది చూడకపోతే. లేదా ఆ సినిమా కూడా చూసేసి ఉంటుంటే మహారాజాయే 2-3 సార్లు చూడండి, అదే బెటర్. ఈ సినిమా జోలికి మాత్రం వెళ్ళొద్దని అంటాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఆ 5 సీన్స్ తప్ప మిగతా సీన్స్ అన్నీ చాలా బోరింగ్గా అనిపించినాయి. ఆ 5 సీన్స్ మాత్రమే నచ్చినాయి నాకు, ఇందాక చెప్పిన 5 సీన్స్ మాత్రమే. ఇక అంతేనండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి బిలో యావరేజ్ రేటింగ్ 1.5/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.